ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులకు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఫిర్యాదు అందింది. అపరిచిత వ్యక్తికి పాస్ జారీ అంశంపై విచారణ కొనసాగుతోంది. విచారణలో ఆ వ్యక్తి గూడపల్లికి చెందిన పున్నం నరసింహగా పోలీసులు గుర్తించారు. అతను గతంలో వైసీపీలో పనిచేసి ఇటీవల జనసేన సభ్యత్వం తీసుకున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ దగ్గరగా ఉండడంపై స్థానిక జనసైనికులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి ప్రచారంపై పున్నం నరసింహ వివరణ ఇచ్చారు. తాను జనసేన సభ్యత్వంతో కొనసాగుతున్నట్లు తెలిపారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశానని, కొందరు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసింహ ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు పున్నరామ నరసింహ. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మొన్న 26వ తారీఖున గూడపల్లి గ్రామానికి రావడానికి జరిగింది. దాంట్లో సుందర్ శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుగా వెళ్ళడం వల్ల అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పరిచయాలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన.